ఏమండోయ్, మొన్నటి వరకు శీతాకాలం అండి. అందరం కూడా వేడివేడి ఆహార పదార్థాలని ఉప్పు కారం బాగా వేసినటువంటి మసాలాలు ఎక్కువ వేసినటువంటి స్పైసీ ఫుడ్ని అందరం ఇష్టపడ్డామండి. శీతాకాలంలో తప్పకుండా అలాంటి ఆహారాలే తినాలి. జలుబు దగ్గు రాకుండా ఉండాలన్నా, కఫం పెరగకుండా ఉండాలన్నా అలాంటి ఆహారం అవసరం అండి. కానీ చూస్తూ ఉండగానే మనకి ఇప్పుడు వేసవికాలం వచ్చేసింది. ఈ వేసవికాలంలో వేడివేడి ఆహార పదార్థాలు కానీ, ఉప్పు కారాలు ఎక్కువ వేసినటువంటి ఆహారాలు కానీ, మసాలాలు వేసినటువంటి స్పైసీ ఫుడ్ కానీ అస్సలు తినకూడదండి. మన పొట్టకి ఆరోగ్యానికి కూడా మంచిది కాదనమాట. ఈరోజు ఈ వీడియోలో కొంచెం కూడా అల్లం వెల్లుల్లి వాడకుండా, ఇంకా ఎలాంటి మసాలా ద్రవ్యాలు అంటే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇలాంటి మసాలా దినుసులు ఏమీ వాడకుండా మంచి రుచికరమైనటువంటి నాన్ వెజ్ ఐటమ్ ఒకటి నేను వండానండి. దీన్ని తినడం వల్ల ఈ సీజనల్ వ్యాధులు ఏమి రాకుండా ఉంటాయి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, ఇంకా నోటికి హితవుగా ఉండి పిల్లలు పెద్దలు అందరూ కూడా కడుపు నిండా తింటారండి. ఇంతకీ ఈ కూర ఏంటి, ఎలా ఉండేనో చూసేయండి. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏమండోయ్, ఈరోజు ఈ వీడియోలో ఎలాంటి మసాలా ద్రవ్యాలు ఉపయోగించకుండా పచ్చి రొయ్యలు మామిడికాయ కూర ఎలా వండాలో మీకు నేను చూపిస్తానండి. పచ్చి రొయ్యలు ఈ విధంగా అమ్ముతారండి. వాటిని వాళ్ళే శుభ్రం చేసి ఇస్తారు. అప్పుడు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇలా ఉన్న వాటిని మనం తెచ్చుకుని ఉప్పు వేసి 2-3 సార్లు ఇసుక లేకుండా శుభ్రంగా కడుక్కోవాలండి. ఆ తర్వాత ఒక గిన్నెలో రొయ్యలు వేసి, కొంచెం ఉప్పు వేసి, కొంచెం పసుపు వేసి ఇలా దగ్గరుండి హై ఫ్లేమ్ పెట్టుకుని మనం దగ్గర ఉండి కలిపితే కనుక ఆ రొయ్యల్లో ఉండేటటువంటి నీరంతా బయటకు వచ్చేస్తుంది. మనం కొంచెం కూడా నీరు పోయకూడదండి. దీన్ని ఆయించడం అంటారు అనమాట. రొయ్యలు ఆయించడం అంటారు. ఈ విధంగా పొడి పొడిగా రొయ్యలు తయారవుతాయండి. తర్వాత ఈ రొయ్యల్ని మనం వేరే గిన్నెలో వేరే బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని చక్కగా వేయించుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వేయించకూడదు, మరీ తక్కువ వేయించుకోకుండా మధ్యస్థంగా ఉండే విధంగా చక్కగా వేయించుకోవాలండి. వేయించుకుని వీటిని కూడా మనం బయటకు తీసేసుకోవాలన్నమాట. వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలండి. ఇకపోతే మనకి శీతాకాలం వెళ్ళిపోయి వేసవికాలం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పుల్లటి ఆహార పదార్థాలని మనం ఎక్కువగా తినాలండి. అందుకే మనం ఎక్కువగా ఈ సీజన్లో మనం పచ్చళ్ళు పట్టుకుంటూ ఉంటాము. ఇంకా ప్రతి కూరలోనూ పప్పు మామిడికాయ అని, మామిడికాయ పులిహోర అని, శ్రీరామనవమి వచ్చిందంటే చేసుకుంటాం కదండి మామిడికాయ పులిహోర అని. ఇంకా మటన్లో మామిడికాయ వేసుకుని, రొయ్యల్లో మామిడికాయ వేసుకుని ఇలా అన్ని పదార్థాల్లోనూ చింతకాయలు మామిడికాయలు ఎక్కువగా వాడుతూ ఉంటాం అన్నమాట. ఎందుకు అలాగంటే ఋతువులను బట్టి మన పూర్వీకులు ఆహారాన్ని తినేవారండి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగా, ఏ ఆహారాన్ని పడితే ఆహారాన్ని భుజించేవారు కాదనమాట. మరి శీతాకాలంలో మనం అన్నీ కూడా మన శరీరానికి వేడి చేసేటటువంటి స్పైసీ ఫుడ్ తినాలన్నమాట. ఉప్పులు కారాలు ఎక్కువ తినాలండి. కానీ ఈ కాలంలో మాత్రం ఎండలు రోజు రోజుకి పెరుగుతాయి కాబట్టి మన పొట్టకి ఎలాంటి హాని చెయ్యని విధంగా మరి ఎక్కువ దాహం అయిపోయి తిండి కూడా తినబుద్ధి కాదండి. అలాగని తిండి తినకుండా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మన నోటికి హితవు కలిగించే విధంగా, ఇంకా మన పొట్టకి సుఖంగా ఉండే విధంగా, తిన్న ఆహారం చక్కగా జీర్ణమయ్యే విధంగా, ఏ అనారోగ్యాలు రాకుండా, సీజనల్ వ్యాధులు రాకుండా ఉండటం కోసమని పుల్లటి ఆహార పదార్థాలని ఈ ఋతువులో తప్పనిసరిగా తినాలని ఇలాంటి కూరల్ని మన పెద్దవాళ్ళు మనకి ఏర్పాటు చేశారండి. ఈ శిశిర ఋతువులోనూ రాబోయే వసంత ఋతువులోనూ తప్పనిసరిగా మనం పుల్లటి ఆహారాలను తినాలి. అంటే మామిడికాయ పప్పు అని, ఈ విధంగా నాన్ వెజ్లో మామిడికాయలు వేసుకోవడం, చింతకాయలు వేసుకోవడం, ఇంకా చింత చిగురు కూడా వస్తుందండి, ఆ చింత చిగురు వేసుకోవడం, ఇలాంటి పుల్లటి ఆహార పదార్థాలు తినాలన్నమాట. మసాలా ద్రవ్యాలు ఇలాంటివి తినకూడదండి. ఇంకా బాగా మజ్జిగ కూడా తాగాలన్నమాట. మీరు ఇప్పుడు చూసారు కదండి ఎలా వండుతున్నానో. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఈ రొయ్యలు కూడా వేసి ఒకసారి కలిపి, తర్వాత ఉప్పు కారం, దీంట్లో కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే మామిడికాయ చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. సరిపడా ఉప్పు వేసుకోండి. మనం రొయ్యల్లో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకుని వేసుకోండి. నీళ్లు కూడా పోసి మీడియం ఫ్లేమ్లో ఇలా హై ఫ్లేమ్ పెట్టి ఇలా కుతకుతలాడేటప్పుడు సిమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఆ రొయ్య ఉడికిందో లేదో చూసుకోవాలి. రొయ్యలు ఉడికిపోతే కనుక మనం పుల్లగా ఉండేటటువంటి మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసేయాలన్నమాట. మామిడికాయ పైన పొట్టు తీసేయాలండి. తీసేసి ఈ విధంగా ముక్కలు కోసుకుని ఇందులో వేసేసి చక్కగా సిమ్లో పెట్టుకుని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కొన్ని మామిడికాయ ముక్కలను అయితే మనం గరిటెతోటి
కొంచెం మెత్తగా క్రష్ చేసేయాలి, కొన్ని అలానే ఉంచుకోవాలన్నమాట. తినేటప్పుడు పంటి కింద పడి చాలా బాగుంటుందండి. కూర అయితే పుల్ల పుల్లగా ఉండి కారం కారంగా ఉండి నోటికి చాలా హితవుగా ఉంటుందండి. కాబట్టి ఏ సీజన్లో ఏం ఫుడ్ తినాలి అనేది ముందుగా తల్లులు తప్పకుండా తెలుసుకోవాలండి. మా చిన్నప్పుడు మాకు ఏ సీజన్లో అంటే ఏ ఋతువులో ఏ ఆహారం తినాలో వాటిని మాత్రమే పెట్టేవారనమాట. అలా ఋతువును బట్టి మనం ఆహారాలు తిన్నప్పుడు ఏమవుతుందంటే మన పొట్ట ఆరోగ్యంగా ఉంటుందండి. మన పొట్ట ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో మన శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. అంటే మన శరీరంలో వాత పిత్త కఫాలు అనేటటువంటి దోషాలు ఉంటాయండి. ఆ మూడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. ఏది ఎక్కువైనా తక్కువైనా అనేక అనారోగ్యాలు శరీరాన్ని చుట్టుముడతాయి అన్నమాట. అందుకని మన పెద్దవాళ్ళు మరి ఋతువును బట్టి ఆహారాలని వండుకొని తినేవారన్నమాట. ఉదాహరణకి వర్షాకాలం వచ్చిందనుకోండి, అప్పుడు మళ్ళీ ఇలాంటి పుల్లటి కూరలు తినకూడదండి. ఎందుకంటే పుల్లటి కూరలు తింటే ఏమవుతుందంటే వర్షాకాలంలో మన జఠరాగ్ని మన పొట్ట సరిగ్గా పనిచేయదు కాబట్టి అజీర్ణం చేసి అనేక అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అప్పుడు వాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పుల్లటి ఆహార పదార్థాలని తినకూడదన్నమాట. వర్షాకాలంలో పాత ధాన్యాలు ఇంకా నెయ్యి ఇలాంటివన్నీ కూడా వర్షాకాలంలో వాడుతూ ఉంటారండి. ఎందుకంటే చాలా తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలని వర్షాకాలంలో తింటారనమాట. మరి శీతాకాలం అనుకోండి, ఆకలి అయినప్పుడే ఆహారం తినమంటారు. అది కూడా వేడివేడిగా ఉండేటటువంటి ఆహారం తినమంటారండి. మన శరీరానికి వేడిని పెంచేటటువంటి ఆహారాలన్నీ కూడా శీతాకాలం తినమంటారు. కానీ ఇప్పుడు వేసవికాలం కాబట్టి ఇలాంటి పుల్లటి కూరలు, శరీరానికి చలువ చేసే కూరలు మాత్రమే తినాలండి. కాబట్టి నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళు ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ అన్నిట్లోనూ మామిడికాయ, చింతకాయ, చింత చిగురు ఇలాంటివి వేసుకుని తినండి. లేదా మేము వెజిటేరియన్స్ అన్నప్పుడు పప్పు మామిడికాయ, ఇంకా పప్పు చింత చిగురు, చింతకాయలు ఇలాంటి ఆహార పదార్థాలని, ఇంకా మనం తయారు చేసుకునేటటువంటి రకరకాల రోటి పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళని, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇలాంటి వాటిని తీసుకోవాలండి. ఇంకా ఈ రొయ్యల్లో మంచి ప్రోటీన్ ఉంటుందండి. కాబట్టి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఆరోగ్యం అన్నమాట. ఇకపోతే తల్లులు పిల్లలకి మరి ఏ ఋతువుల్లో మనం ఏ ఆహారాలు తినాలి, ఏ ఆహారాలు తింటే మనకి ఏం మేలు జరుగుతుంది అనేది వాళ్ళకి వివరిస్తూ మరి అన్నం తినిపించినట్లయితే వాళ్ళు కూడా తెలుసుకుని ఫాలో అవుతారు. వాటిని ముందు తరాలకి వాళ్ళు కూడా అందించగలుగుతారండి. మరి విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.